ఈ అధ్యాయం యొక్క పునఃసమీక్ష అండి. అర్జునుడి ప్రశ్నలు, ఈ క్షేత్రం ఏమిటి, క్షేత్రజ్ఞుడు ఎవరు, ఇదంతా దీని గురించి అడిగారు. కృష్ణుడు దానికి సమాధానం చెప్తున్నారు. ఈ దేహమే క్షేత్రము మరియు దేహం నెరిగిన వాడు క్షేత్రజ్ఞుడు అని దీని అంతటి గురించి వివరించారు. క్షేత్రం అనేది, దేహం అనేది శాశ్వతం కాదు. అంశాలు, క్షేత్రం యొక్క కార్యకలాపాలు మరియు పరస్పర చర్యలు. ఈ దేహంతో మనం ఏమేమి చూస్తామో, పంచభూతాలు, జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు పొందే ఇంద్రియార్థాలు, సూక్ష్మ శరీరం, మనసు, బుద్ధి, అహంకారము, ఇవన్నీ మనల్ని ఎలా బంధిస్తాయి, ఎలా బంధ విముక్తులు చేస్తాయి, ఇవన్నీ కూడా మనం తెలుసుకున్నాము. కృష్ణుడు జ్ఞేయం, లక్ష్యం గురించి వివరిస్తున్నారు. నా భక్తులు మాత్రమే ఈ దేహాన్ని, జ్ఞానాన్ని, జ్ఞేయాలు, లక్ష్యాన్ని గురించి పూర్తిగా అవగాహన చేసుకోగలరు అని చెప్తున్నారు. భక్తుల ద్వారా వినడం ద్వారా అర్థమవుతుందండి పూర్తిగా. అది ముఖ్యమైనది ఇక్కడ. భక్తులు అర్థం చేసుకుంటారు. భక్తుల ద్వారా శ్రవణం చేసిన వారు కూడా ఈ జన్మ మృత్యు మార్గాన్ని అధిగమిస్తారు. కృష్ణుడు ప్రకృతి మరియు పురుష వారి యొక్క కలయిక గురించి వివరిస్తున్నారు. అన్ని మంచి మరియు చెడు సంఘటనలు భౌతిక ప్రకృతి నుండి ఉద్భవించుచున్నవి. సర్వోన్నత పురుషుడు ఎప్పుడు సాధారణ పురుషుడ బంధనంలో చిక్కుకోడు. ఈ విజ్ఞానాన్ని అర్థం చేసుకోవడానికి భక్తులు సులభమైన మరియు ఉత్తమమైన మార్గము భక్తులు ఇస్తారండి. భక్తుల దగ్గరికి వెళ్ళడం ద్వారా మనకు భక్తి లభిస్తుంది. ఇది యొక్క అధ్యాయం యొక్క సారాంశము. ఈ జయవాక్యం వాచకం ఇతే ఉదేతి భావతో నామ స్వరూపాధ్యాయం పూర్వాస్మత్ పరం ఇవ హంతకరణం తరుణం తత్రాపి జనిమహే యత్ తస్మిన్ విహిత పరాధ నివహ ప్రాణి సమంతాద్ భవేద్ అశ్వనేదం ఉపాస్య సోపి తదానందం బుధౌ మధ్యతి. కృష్ణనామాష్టకం 6వ శ్లోకం. భావము: ఓ పరిశుద్ధ నామమా, ఓ పరిశుద్ధ నామం, నామం గురించి ప్రార్థిస్తున్నాను. మీరు 2 రూపాలలో వ్యక్తమవుతురు. ఒకటి పరిశుద్ధ నామంచే వివరించబడిన పరమ వ్యక్తి, ఇంకోటి పరిశుద్ధ నామం యొక్క ధ్వని స్పందన. చెప్పుకున్నాం కదా, మనం భగవంతుని యొక్క నామంకు భేదం లేదు. 2 రూపాల్లో ప్రకటమవుతున్నారు. స్వయం భగవానే నామరూపంలో ప్రకటమవుతున్నారు. మొదటి రూపం కంటే 2వ రూపం మరింత కరుణతో ఉంటుందని మనకు తెలుసు. ఎందుకంటే ఒక వ్యక్తి మీ మొదటి రూపంపై అనేక అపరాధం చేసినప్పటికీ ఆయన 2వ వ్యక్తి తన స్వరంతో మీ 2వ రూపాన్ని సేవిస్తూ ఆనంద సాగరంలో మునిగిపోతాడు.